దానం నాగేందర్ గారి మీద ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తా ఉన్నది. దానం నాగేందర్ గారి విషయంలో మరి నాకేం సంబంధం అని చెప్పేటువంటి దానం నాగేందర్ గారు, మీరు కాంటెస్ట్ చేసింది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, మీరు ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఇంకో పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి కనీసం మీరు రాజీనామా చేయకుండా పోటీ చేసి ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ డిఫెక్షన్ జరిగి తీరాల్సిందే, లేకపోతే ఈ ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసం కోల్పోతాం. కాబట్టి అన్నిటికన్నా గమ్మత్ ఏంటంటే మా స్పీకర్ గారు కనబడతలేరు. మా స్పీకర్ గారి కోసం మేము వెతుకుతున్నాం, మరి వారు ఎక్కడా మాకు అందుబాటులోకి వస్తలేరు. ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా స్పీకర్ గారి గురించి ఆరా తీస్తే ఇంకా రాలేదు. మరి స్పీకర్ గారు పంపించినటువంటి టపాలు వాపసు వస్తున్నాయి అంటే మరి అసెంబ్లీ అడ్రస్ తప్ప, లేకుంటే అడ్రస్ ఆ స్పీకర్ గారు ఈ అసెంబ్లీలో మరి దాన్ని రిసీవ్ చేసుకోవడంలో మరి ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు? కేవలం మీరు టపాలు తీసుకోనంత మాత్రాన మీ ఈమెయిల్ పంపించిన తర్వాత, రిజిస్టర్ పోస్ట్ పంపించిన తర్వాత మీ ఆఫీస్కి మేము చాలాసార్లు వచ్చి మేము ఆ డిఫెక్షన్ లెటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పటికీ మీరు దొరకకపోవడం, ఇదంతా చూస్తూ ఉంటే మరి కావాలనే స్పీకర్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. స్పీకర్ గారు ఎన్ని రోజులు తప్పించుకోగలుగుతారు? రేపు అసెంబ్లీ సెషన్లోనే దొరుకుతారు కదా, ఎట్లా పట్టుకొని మేము రిజిస్టర్ పోస్ట్ కాకుండా ఆన్ హ్యాండ్ అన్న ఇచ్చి మరి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితిలో ఆ అంశంలో వెనకపోయే సమస్య లేదు. ఖచ్చితంగా దాని మీద కూడా మేము కూడా మరి ఇంప్లీట్ కావాలన్నా, లేకుంటే కొత్త కేసు వేయాలన్నా, హైకోర్టులో సుప్రీంకోర్టులో వేయాలన్నా, దీని మీద మరి చర్చలు చేస్తూ ఉన్నాం. న్యాయపరమైన అంశాలతోటి మా ప్రెసిడెంట్ గారు కూడా ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకోబోతున్నాం.